అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. సోషల్ మీడియా పోస్ట్ యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఆ యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే రేజ్ చేస్తున్నారు. అంటే సందేహాలైతే అడుగుతున్నారు. సో, వారు నన్ను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సందేహాలకు సంబంధించి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా అని అడిగినప్పుడు, సో, కన్ఫర్మ్‌గా ఇస్తామని మాట్లాడుకుంటున్నప్పుడు దాంట్లో భాగంగా వారు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, వారు ఏ అంశాలను పర్ఫెక్ట్‌గా చదివితే త్వరగా జాబ్‌లో సెటిల్ అవ్వచ్చు అనేది వాళ్ళు రేజ్ చేసిన క్వెషన్ అన్నమాట. సో, దీనికి సంబంధించిన వివరణ ఇస్తా ఈ వీడియో ద్వారా. ఓకే, మరి జాగ్రత్తగా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి సంబంధించి ఇందులో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. మీరు ఏ జాబ్ రాసినా జీఎస్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ సేమ్‌గా ఉంటుందన్నమాట. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటది. మరొక పేపర్ ఆ యొక్క జాబ్ నీడ్ బట్టి అది ఓన్లీ మ్యాథ్స్ ఉండడమా, లేకపోతే బీటెక్ సంబంధించినటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ ఉండడమా, లేకపోతే ఎంబీబీఎస్ అయితే డాక్టర్ సంబంధించి ఉండడమా, అంటే డిఫరెంట్ ఫార్మసీకి సంబంధించి ఉండడమా, డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే సెకండ్ పేపర్ ఎలాగో త్రూ టెక్స్ట్ బుక్కుల ద్వారా రావాల్సి ఉంటదన్నమాట. ఎందుకని? అది మేజర్‌గా ఆ జాబ్‌కి నీడ్ కాబట్టి అది అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్కుల నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయవలసి ఉంటది. ఇక ఎక్కువ మందికి సెకండ్ పేపర్స్‌తో ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వాటికి సంబంధించి స్పెషల్‌గా వీరి దగ్గర సోర్సెస్ ఉంటాయి. చదువుతారు. కానీ ఇటీవల మనం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 తీసుకున్నా, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పటికీ కూడా ఈ సెకండ్ ఆప్షనల్ పేపర్స్ కంటే కూడా మొదటి పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా, ఇక్కడే ఎక్కువ మంది స్కోర్ డౌన్ అయిపోతుంది అనమాట. ఎక్కువ మందికి ఎందుకలా? జనరల్ స్టడీస్ పేపర్ లో వచ్చేసరికి ఆల్ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే ఇండియన్ హిస్టరీ కానీ, స్టేట్ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, ఇలా డిఫరెంట్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3లో వచ్చేసరికి ఎక్కువ మందికి జాబ్ దూరం అయిపోయిన ప్రధాన కారణం పేపర్ 1, అదే జనరల్ స్టడీస్. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన కొత్తలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత కూడా జాబులు మిస్ అవుతున్నప్పుడు కానీ మీరు ప్రధానంగా రెక్టిఫై చేసుకోవాల్సింది ఏ సబ్జెక్ట్స్ అంటే, జనరల్ స్టడీస్ ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ ఒకటి, అలాగే మెంటల్ ఎబిలిటీ ఒకటి జనరల్ స్టడీస్ పేపర్లో. రెండవది నథింగ్ బట్ అర్థమెటిక్ రీజనింగ్ అంటారు దాన్ని, అది ఒకటి. మూడవది వచ్చేసరికి వీటిల్లో భాగంగా జాగ్రఫీలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ జాగ్రఫీ ఒకటి, నాలుగవది కరెంట్ అఫైర్స్ ఒకటి, ఐదవది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒకటి. ఈ ఐదింటిని కానీ మీరు పర్ఫెక్ట్ అయితే జిఎస్ పేపర్లో, మీరు జిఎస్ పేపర్ ఎలా రాసినా మీ స్కోర్ 100+ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ 5 సబ్జెక్టులు పర్ఫెక్ట్ గా ఉండరో, ఆటోమేటిక్గా మీరు ఎంత చదివినప్పటికీ కూడా మీ స్కోర్ 150 మార్క్స్కి 60, 70, 75 ఆ రేంజ్ లోనే ఉంటది. నిజం చెప్పండి, మీ అందరూ చూసారు, ఒక మార్క్ మీద 100 ర్యాంకులు ఉంటున్నాయి అన్నమాట. మరలాంటప్పుడు ఇక్కడ చిన్న మిస్టేకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జిఎస్ పేపర్ లో మీరు ఫోకస్ చేయవలసినటువంటి మేజర్ సబ్జెక్ట్స్ అనేవి, ఒకటి జనరల్ ఇంగ్లీష్, రెండు మెంటల్ ఎబిలిటీ, మూడవది వచ్చేసరికి మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందుగానే ఏమని చెప్పేసి అంటే జాగ్రఫీ, అది కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్, నాలుగవది కరెంట్ ఇష్యూస్, ఐదవది వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఐదింటిని ఎలా లీడ్ చేయాలి? పాయింట్ నెంబర్ 1, జనరల్ ఇంగ్లీష్ అనేది మీరు కరెక్ట్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఒకసారి ఎక్కడో ఒక చోట కోచింగ్ లో వినాలి. వినేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే, అదే జనరల్ ఇంగ్లీష్ ని కాస్త ఒక్కసారి కోచింగ్ విన్న తర్వాత, అది ఎక్కడైనా పర్లేదు, తర్వాత ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ తీసుకొని డైలీ ఎట్టి పరిస్థితుల్లో జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 20 క్వశ్చన్స్ కానీ, 25 క్వశ్చన్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నంత కాలం కూడా డైలీ 10-15 మినిట్స్ టైం పెట్టుకొని డైలీ జనరల్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. దాని వలన జనరల్ ఇంగ్లీష్ అనేది చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది పెద్ద డ్రాబ్యాక్. అది ఒకటి. ఇక రెండవది మెంటల్ ఎబిలిటీ కూడా అంతే, కరెక్ట్గా ఎగ్జామ్ ముందు తీస్తున్నారు బుక్స్, అది పెద్ద డ్రాబ్యాక్. అలా కాకుండా మీరు ముందు ఒకసారి కోచింగ్ తీసుకొని మొత్తం మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డైలీ ఒక 10-15 క్వశ్చన్స్ డైలీ రాయాలి. డైలీ రాయడం వల్ల మీకు ఏమైందంటే మెంటల్ ఎబిలిటీ కూడా డైలీ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది, కాబట్టి పికప్ అవుతారు మీరు. రెండవది. ఇక మూడవది జాగ్రఫీ ప్రాక్టీస్ చేసే బదులు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ప్రధాన డ్రాబ్యాక్,
లేటెస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్లో తెలంగాణలో ఎక్కువ మంది ఎవరు నెట్టుకొచ్చారు, జాబ్స్ ఎవరికి వచ్చినాయంటే యూపీఎస్ ఆస్పిరెంట్స్కి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు జాగ్రఫీ ఇన్డెప్త్గా సబ్జెక్ట్ ఓరియంట్ చదువుతారు. స్టేట్లో సబ్జెక్ట్ ఓరియంట్ జాగ్రఫీ క్లాసెస్ చెప్పరు. నాకు బాగా తెలుసు కదా, నేను కూడా ఫ్యాకల్టీ కదా, నేను వాళ్ళు బ్లేమ్ చేయడం లేదు. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెబుతారు. ఇండియాలో పెద్ద పీక్ ఏది, చిన్న పీక్ ఏది, రివర్లో పెద్ద రివర్ ఏది, చిన్న, ఇలా చెబుతారు క్లాసెస్. దీని వలన వాళ్ళు ఇచ్చేటువంటి సబ్జెక్ట్స్ అనే వీళ్ళు సబ్జెక్ట్ ఓరియంట్ క్వశ్చన్స్ ని వీళ్ళు చేయలేకపోతున్నారు అనమాట. కాబట్టి జాగ్రఫీ సబ్జెక్ట్ ఓరియంట్ పర్ఫెక్ట్ గా చెప్పే వ్యక్తి దగ్గర ఒక్కసారి విన్నా కూడా లైఫ్ లో మర్చిపోరు, అంత బాగుంటుంది సబ్జెక్ట్ అది. అది రెక్టిఫై చేసుకోండి, అది డైలీ ప్రాక్టీస్ అవసరం లేదు. ఇక 4వది అంటారా, మనం చెప్పుకున్నాం వేటికి సంబంధించి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో 2 రకాలు. మీరు ఎంత బాగా చదివిన కరెంట్ అఫైర్స్ స్టేట్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు, ఒకవేళ మీకు అక్కడ 30 క్వశ్చన్స్ ఇస్తే మీకు 20 రైట్ అవుతున్నాయి, 10 పోతున్నాయి. కానీ యూపీఎస్ ఆస్పిరెంట్స్ కి మోర్ దాన్ 25 రైట్ అవుతున్నాయి. కారణం ఏంటనుకున్నారు? ఎంతకి వారు డిఫరెంట్ సోర్స్ ఆఫ్ చదువుతున్నారు. మీరు ఏదో ఒకటి పట్టుకొని ఆ సార్ బాగా చెబుతారట, అదే చదువుదాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి కోల్పోతున్నారు. సో కరెంట్ అఫైర్స్ కి మోర్ దాన్ 2 or 3 మ్యాగజైన్స్ లాగా ఫాలో అవ్వండి, క్విక్ రివిజన్ కింద యూజ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎన్విరాన్మెంట్ అండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఓరియంటెడ్ స్టాక్ పాయింట్స్ కొన్ని చూసుకుని సరిపోద్ది. కానీ మేజర్ గా ఎన్విరాన్మెంట్ కి వచ్చేసరికినేమో ఎన్విరాన్మెంట్ లో ఎకాలజీ ఎకో సిస్టమ్ అనేది ఎక్కువ మంది పోగొట్టేస్తున్నారు. ఎకాలజీ అనేది చాలా బాగుంటది సబ్జెక్ట్. ఒక 10 గంటల క్లాస్ బాగా చెబితే వస్తుంది. మీరు బాగా చదివితే 10 hours క్లాసులో జీవితంలో మర్చిపోరు, అంత బాగుంటది ఎకాలజీ అనేది. మరి అలా చెప్పే వాళ్ళు ఉంటే ఒక్కసారి సరిగ్గా వినండి, మీకు ఎన్విరాన్మెంట్ లో కూడా మిగిలిన చదివేవచ్చు, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్ ఇవన్నీ చదివేవచ్చు ఓన్గా, అవి వచ్చేసిన స్కోర్. ఎకాలజీ ఎకో సిస్టమే స్కోర్ పోతుంది నేను చూసినంత వరకు. అది ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి. ఈ 5 సబ్జెక్టులు రెక్టిఫై చేసుకుంటే ఆప్షనల్ పేపర్, సెకండ్ పేపర్ ఎలాగో మీరు బాగా డైలీ ప్రాక్టీస్ చేస్తారు, ఫస్ట్ పేపర్లు 5 బాగా రెక్టిఫై చేసుకుంటే మీరు ఆటోమేటిక్గానే మ్యాక్సిమం మంచి జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, మరి ఇటువంటివి మరికొన్ని మంచి విషయాలు మీ ముందుకి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా నేను వస్తాను. సో మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఓకే, మరి థ్యాంక్ యూ.